Hello TSAT viewers. Today we are going to learn about presentation skills. So in the continuous series of engineering awareness programs, today we are going to learn some new tips about presentation skills. So why these presentation skills are very much important for a student community. So if you take in engineering, like engineering students, those are admitting in engineering, in each and every semester and each and every year they need to present many seminars, many what do you call that, project seminars or lab report seminars or technical seminars or any presentation of the English communication lab presentations. So many presentations need to be supposed to be, they have to be taking place. So in that way, so these engineering students, what are the necessary skills required to present effectively to attract their students or their community enterprise. Like in that way, so these presentation skills not only good at the time of engineering students, but every time in your life. So if you are going to, for example, if you are going to job, if you are going to maintain the public relation, if you are going to maintain with the subordinates, if you are going to maintain with the colleagues, so in such a way these presentation skills are very much important. So ఏ సంస్థ నిర్వహణ చేయాలన్నా, ఏ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నా, లేకపోతే ఏ వ్యక్తులతో మనం ఏ విధంగా సంభాషణ చేయాలన్నా ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ఎడ్యుకేషన్ ఉన్నా కానీ, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ప్రజెంటింగ్ వెల్ టు ఎనీబడి, సో దాదాపు నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే నీ ప్రజెంటేషన్ స్కిల్స్ మీదనే నీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. అంటే ఏ విధంగా నువ్వు సంభాషిస్తున్నావు, ఏ వ్యక్తితో ఏ విధంగా సంభాషిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ దట్ కేస్ విల్ డిస్కస్ సమ్ మేజర్ టిప్స్ అండ్ మేజర్ అడ్వైజెస్ ఫర్ ద స్టూడెంట్స్ to how to interact with your community, student community, and how to be a good leader in your presentation skills. So ఏ విధంగా మీరు ముందుకెళ్ళగలరని ఈ స్కిల్స్లో మనం సో ఇఫ్ యు టేక్, ఆర్ యూ కమ్యూనికేటింగ్ ఎఫెక్టివ్లీ ఈజ్ ద క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీతో మాట్లాడుతున్నా అంటే మీరు ఎంతవరకు రీచ్ అవుతుంది మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. నేను ఏమనుకుంటా అంటే మీకు ఏమి తెలియదు అనుకుంటా. మీకు ఏమి తెలియదు కాబట్టి నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని కాబట్టి నేను చెప్తాను అనుకుంటా. సో ఆ విధంగా మీరు కూడా మీరు మాట్లాడే ఆడియన్స్కి ఏమీ తెలియదు, నేనే నాలెడ్జ్ ఫెల్లో అనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే మీరు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేయగలరు, ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ ఇంటరాక్ట్ కాగలరు. సో ఇఫ్ యు టేక్ ఎనీ ఇండస్ట్రీ, ఎంప్లాయర్స్ ఇండస్ట్రీ ఈజ్ ద డిమాండింగ్ గ్రాడ్యుయేట్ విత్ ఎక్సలెంట్ ప్రజెంటేషన్ స్కిల్స్. Workplace demands new skills and knowledge of the engineering graduates to be fit in this competitive work environment of organizations. అంటే ఏ ఆర్గనైజేషన్స్ని మీరు సస్టైనబుల్గా డెవలప్మెంట్లో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలన్నా, ఏ ఆర్గనైజేషన్స్ని మీరు అంటే ఎఫెక్టివ్గా రన్ చేయాలన్నా, అంటే ఏ ఎంప్లాయీగా వెళ్ళాలన్నా, లేకపోతే ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ అయిన అంటే మేజర్ స్కిల్స్ ఏంటంటే ప్రజెంటేషన్ స్కిల్స్. అంటే ఒక సంస్థలో మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తితో ఇంటరాక్షన్ కావచ్చు, లేకపోతే ఒక గ్రూప్తో ఇంటరాక్షన్ కావచ్చు, లేక ఒక సమూహంతో మీరు ఇంటరాక్షన్ కావచ్చు. అంటే ఏ విధంగా వారిని కన్విన్స్ చేయగలుగుతారు, మీ సంభాషణలో మీ భావ వ్యక్తీకరణలో వాళ్ళు ఏ విధంగా మీరు వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంటేషన్ స్కిల్స్ ఈజ్ గుడ్ ఇట్ ఇన్ ఎవ్రీ ప్లేస్ ఇన్ ది రియల్ లైఫ్. ఏ సమయంలో తీసుకున్నా, ఏ విషయంలో తీసుకున్నా మనం ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తాయి. సో వై దీస్ నీడ్ ఆఫ్ ప్రజెంటేషన్ స్కిల్స్, ఎందుకు మన ప్రజెంటేషన్ స్కిల్స్ అవసరం? నేను ఈ విధంగా చెప్పినట్టు, సో ఎంప్లాయ్మెంట్ అమాంగ్ ద యూత్ has also been increasing over 60% of the 8 lakh engineers graduate every year remaining unemployed. So see, means మీరు 60% ఆఫ్ ద ఇంజనీరింగ్స్ ఎవ్రీ ఇయర్ ఇంజనీర్స్ వస్తారు మనకు, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు. 60% ఆఫ్ ద ఇంజనీర్స్ దే ఆర్ రిమైనింగ్ యాజ్ అన్ఎంప్లాయబుల్. మీన్స్ వాట్, ఇదొక డ్రాబ్యాక్, ఇదొక స్కిల్ అనేది ఒక డ్రాబ్యాక్. అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోవడం అనేది ఒక డ్రాబ్యాక్. ఈ డ్రాబ్యాక్ ఉండడం వలన అంటే మెయిన్గా నేను చెప్పినట్టు ఏ కంపెనీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ ప్లేస్మెంట్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఏ ప్లేస్మెంట్లో సంస్థ మీకు కాలేజీకి వచ్చినా మీరు కన్విన్స్ చేయగలగాలంటే మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్టు ఉన్నా, సబ్జెక్ట్తో పాటు ఇంతవరకు నేర్చుకున్న మన స్కిల్స్ అండ్ అసెట్స్, వాట్ ఎవర్ ద నెసెసరీ స్కిల్స్ ఆర్ దేర్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఇఫ్ యు లర్న్ దోస్ స్కిల్స్, డెఫినెట్లీ వచ్చే కంపెనీస్ని కానీ, వచ్చే అధికారులను కానీ, వచ్చే సంస్థ నిర్వాహకులను కానీ మీరు మెప్పించి ఒప్పించవచ్చు. అంటే అంతేగాని ఈ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోతే మీరు వాళ్ళని ఒప్పించలేరు, మీరు సంస్థలో రాణించలేరు. సో
On the other hand, 39% of employees encounter challenges to attract quality talent. It is evident that an enormous gap existing between the skills available and employability. చూడండి, 39 ఎంప్లాయీస్ అంటే సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా 39%. అంటే మీరు ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత, ఒక కాలేజీకి వెళ్ళిన తర్వాత, ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత, ఒక కంపెనీ మనల్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీ మీద ఒక 1 year టైం ఇన్వెస్ట్ చేయలేరండి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ మనీని ఖర్చు పెట్టి మీ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అనేబుల్ టు రిక్రూట్ ద పీపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఒక 1 year రిక్రూట్ అయిన తర్వాత మీ మీద ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీ భరించలేదు. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే, కంపెనీలు దోజ్ ఆర్ రెడీ టు టేక్ ఇన్ ఇండస్ట్రీ, సో ఆ ఇండస్ట్రీలో ఎవరైతే రెడీగా ఈ స్కిల్స్ నేర్చుకొని ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళని టేకప్ చేసుకుంటుంది. అలాగే ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత 39%, ఒక సర్వే చెప్తుందంటే 39% పీపుల్కి అసలు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి తక్కువ ఉన్నాయి. సో మీరు జాయిన్ అయిన తర్వాత కూడా ఈ స్కిల్స్ ముందే నేర్చుకొని ఉండకపోతే మీరు సర్వైవ్ కాలేరు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గనైజేషన్ లిస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వన్ ఆఫ్ దేర్ మోస్ట్ క్రిటికల్ ఇష్యూస్. సో అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఆర్ లార్జ్ కంపోనెంట్ ఆఫ్ ద కమ్యూనికేషన్స్. సో చూడండి, అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే మనం ఏ కంపెనీ తీసుకున్నా ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి వెరీ డిమాండింగ్ స్కిల్స్ అండ్ విచ్ ఆర్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లలో ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్, మనకు చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది వెరీ డిమాండింగ్ స్కిల్. సో ఇఫ్ యు ఆర్ ఎఫెక్టివ్లీ ప్రజెంటింగ్ దెన్ ఓన్లీ యూ విల్ బి sustainable. So presentation skills are crucial to almost every aspect of academic business life, from meeting, interviews, conferences to trade show, job fairs. So often times leadership and presentation skills go hand in hand. So చూడండి, ఏ బిజినెస్ చేయాలన్నా, డైలీ లైఫ్ యాక్టివిటీస్లో కానన్నా, ఫ్రమ్ మీటింగ్స్, ఇంటర్వ్యూస్, అంటే ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా ఒక ప్రజెంటేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ ప్రజెంటేషన్ అంటే మీరు ఏ టాస్క్ తీసుకున్నా కానీ ప్రజెంటేషన్ అనే కాన్సెప్ట్ లేకపోతే దెర్ ఇస్ నో స్కిల్. మీకు ఏ స్కిల్స్ ఉన్నా కానీ ప్రజెంటేషన్ స్కిల్స్లోనే మనం చూపెట్టాలి. అంటే ఏ స్కిల్స్ అయినా మనకు అక్వైర్ ఉన్నా కానీ, ఏ స్కిల్స్ మన దగ్గర ఉన్నా కానీ, ఫైనల్గా మనం ఏం చేయాలి, ఆ స్కిల్స్ అన్నిటిని ఒక ప్రజెంటేషన్ రూపంలో చూపెట్టడం తప్ప మనం ఏమి లేదు. ఆ ప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉండాలని మనం చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ బోరింగ్ అన్లెస్ ఇట్ ఈస్ స్టార్టింగ్. Conveying it through stories, gestures and dialogues, analogies make it interesting. So if you take అంటే మన ఇన్ఫర్మేషన్ మనం ఏ విధంగా షేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నారు, ఒక మీటింగ్ లేకపోతే మీరు ఒక ప్రజెంటేషన్ సెమినార్ చేస్తున్నారు. ఆ సెమినార్ ప్రజెంటేషన్ని ఏ విధంగా ఎఫెక్టివ్గా, అట్రాక్టివ్గా మీరు ప్రజెంటేషన్ చేయాలి. అంటే వినే ఆడియన్స్, శ్రోతలు ఎవరైతే ఉన్నారో ఆ శ్రోతలు మీ వైపు ఆసక్తిగా ఏ విధంగా తిరగాలి, ఆసక్తిగా మీరు ప్రజెంట్ చేసే ప్రజెంటేషన్ని వినాలి అనేది మనకు ఒక టాస్క్. అంటే వినేవారిని అందరినీ మన వైపు ఎలా మలుచుకోవాలి, ఆ వినే వాళ్ళందరినీ మన సైడ్ కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి, హౌ టు అట్రాక్ట్ ద ఆడియన్స్ టు లిజన్ యువర్ ప్రజెంటేషన్, దట్ ఈస్ ఇంపార్టెంట్ టాస్క్. ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ రెస్ట్, మీరు ఏం చెప్తున్నది అనేది దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మీరు హౌ యు ఆర్ ప్రజెంటింగ్ సౌండ్లీ అండ్ వితౌట్ ఫియర్నెస్, వితౌట్ ఎనీ డౌట్స్, వితౌట్స్ ఎనీ ఇంటరప్షన్స్, హౌ యు ఆర్ ప్రజెంటింగ్ డేర్లీ, ఏ విధంగా నువ్వు డేర్గా ప్రజెంట్ చేయగలుగుతున్నావు, హౌ యు ఆర్ ఇంప్రెస్సింగ్ ద అదర్ విత్ యువర్ సౌండ్స్. సో నీ మ్యాటర్ ఎంత ఉందో ముఖ్యం కాదు, బట్ ఏ విధంగా అట్రాక్ట్ చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ డెలివరీ ఆఫ్ స్పీచ్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ అట్రాక్టివ్నెస్ ఆఫ్ స్పీచ్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆడియన్స్ ఇంప్రెషన్. సో హౌ టు ఇంప్రెస్ దెమ్, సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్. మీరు ఒక ప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు ఏదో మామూలుగా డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోకండి. దాని పూర్వపరాలు కానీ, దానికి ఉన్న హిస్టరీ కానీ, లేకపోతే దానికి ఉన్న ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే ఏదైతే టాపిక్ మీరు చెప్తున్నారో ఆ టాపిక్కి సంబంధించి ఏదైనా హ్యూమరస్ ఇంపార్టెన్స్ ఉందా, సో లేకపోతే దానికి ఉన్న ఇంపార్టెన్స్ని ఎంతవరకు మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, దాని ఇంపార్టెన్స్ని ఏ విధంగా ఆడియన్స్ ఇంపోర్ట్ చేయాలి. సో ఆ సందర్భాన్ని కనుక మీరు ముందు చెప్పగలిగితే ఆ ఆడియన్స్ అనేది మీదికి టర్న్ అవుతారు. సో ఇఫ్ యూ టెల్ ద స్టోరీస్ అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ప్రజెంటింగ్, డెఫినెట్లీ ద స్టూడెంట్స్ ఆర్ ద కమ్యూనిటీ ఆర్ ఎనీ అదర్ పీపుల్ దే విల్ టర్న్ అప్ టు యూ. సో పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ కన్సిడరబుల్ ద నంబర్ 1 fear of most of the people. So people are caught in the crossfire between their fear and the fact that many employers expect them to demonstrate good verbal communication skills. Academic interviews always have a presentation and chalk and talk.
ఇఫ్ యూ జాబ్ డజంట్ డిమాండ్ ప్రజెంటేషన్ స్కిల్స్, odds are good that you will need them in your next job. So means what? సో పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పబ్లిక్ అంటే చాలామందికి ఏముంటుందంటే మనము ఒక పర్సన్తో చాలా మాట్లాడతారు. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడతాడు, చాలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు, అంటే వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేయగలుగుతారు. బట్ ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ వెళ్ళినప్పుడు స్టేజ్ ఫియర్ అని వస్తుంది. ఓ స్టేజ్ ఎక్కి మాట్లాడలేడు, ఓ నలుగురిని కన్విన్స్ చేయలేరు. అంటే ఏ విధంగా నువ్వు ప్రజెంట్ చేయగలుగుతావు అనేది ఇంపార్టెంట్గా వాళ్ళను కన్విన్స్ చేయలేవు. సో ఆ స్టేజ్ ఫియర్ అనేది చాలా మందికి ఉంటుంది. అంటే మన 10+2 వరకు అంత అకాడమిక్ సబ్జెక్ట్స్, అంటే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ దాదాపు అన్ని అకాడమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ మనకు ప్రజెంటేషన్ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూల్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు, కాన్వెంట్ స్కూల్స్లలో స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటి ఎఫెక్టివ్ మేనర్లో అంటే రియల్ టైంలో ఇంప్లిమెంట్ అయ్యే ప్రజెంటేషన్ స్కిల్స్, అంటే వెరైటీ ఆఫ్ పీపుల్ని కన్విన్స్ చేసే ప్రజెంటేషన్ స్కిల్స్ అని మనకి ఇంజనీరింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో పీపుల్ ఆర్ కాట్ ఇన్ క్రాస్ ఫైర్ బిట్వీన్ దేర్ ఫియర్ అండ్ దట్ ఫ్యాక్ట్ మెనీ ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ దెమ్ టు డెమాన్స్ట్రేట్ గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఏమవుతుంది, మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా సంభాషణ చేసేటప్పుడు ఏదైనా తప్పు దొరికింది అనుకోండి, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ మిస్టేక్స్ ఇన్ ద ప్రజెంటేషన్, సో అప్పుడు ఏమవుతుంది, జనాలు మిమ్మల్ని పట్టుకుంటారు. ఓ ఈయనకు ప్రజెంటేషన్ రాదు, లేకపోతే చెప్పలేడు, వెళ్ళేది ఎఫెక్టివ్ క్యాండిడేట్ కాదు, సో ఈయన చెప్పిన దానికి సబ్జెక్ట్ పైన అవగాహన లేదు, ఓకే ఈయన చెప్పింది ఓకే అన్న ఆ ఫీలింగ్లో ఉంటారు. సో అలాంటప్పుడు మీరు సబ్జెక్ట్ పైన పట్టుండి, అవగాహన ఉండి, దాని మీద కమాండ్ ఉండి మీరు కనుక చెప్పగలిగితే ఏ విధమైన సబ్జెక్ట్ కూడా మీరు ఎంజాయ్ చేయగలరు, అంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోగలరు. సో సమ్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్స్ యువర్ ప్రజెంటేషన్. సో ఈ ప్రజెంటేషన్ అనేది అంటే డిఫరెంట్, అంటే ఏ విధంగా మీరు అట్రాక్ట్ చేసుకోగలరు, డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి. సో ఆ టాస్క్స్కి కనుక మనం ఇప్పటి నుంచే అవగాహన చేసుకోగలిగి మనకు అనువదించగలిగితే డెఫినెట్గా మీరు సక్సెస్ కాగలరు. అంటే ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి నేను ఏ విధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఎంతవరకు ఇంపార్టెంట్స్ అంటే మీ లైఫ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. మీ లైఫ్ను డిసైడ్ చేసి ఒక సంస్థలో దాదాపు అంటే లాంగ్ రన్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే స్కిల్ ఇది. అంటే మీరు లైఫ్లో సస్టైనబుల్ ఉండే స్కిల్. హౌ టు ఇంప్రెస్ ద పీపుల్ అనేది ఇంపార్టెంట్ ఈ రోజులలో. మీరు ఏ విధంగా జాబ్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నది కానీ కాదు, అంటే ఏ విధంగా పబ్లిక్ని ఇంప్రెస్ చేయాలి, ఏ విధంగా మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ద మెయిన్ స్కిల్ ఇన్ యువర్ ప్రజెంటేషన్ ఈజ్ ప్లాన్ యువర్ ప్రజెంటేషన్. అంటే నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అంటే వితౌట్ ప్లాన్, వితౌట్ మెటీరియల్, వితౌట్ ఇన్ఫర్మేటివ్, without any structure of a presentation, you will not satisfy the people. So at that time what you are doing to do, so you need to plan your presentation very effectively. So in that plan, what are the contents you need to observe, put yourself in the shoes on the people who will be listening to your presentation. Analyze the audience, values, what is important to them, need, what information do they want, constraints, understand the level of knowledge on the subject and target them appropriately. Demographics, size of audience and localization many influence in the presentation. So means what? అంటే యాక్చువల్గా వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, అంటే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు దెమ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్. సో నువ్వు అంటే మనం చెప్పే ప్రజెంటేషన్లో ఆడియన్స్కి ఇంపార్టెన్స్ ఉందా, అదర్ వెదర్ ఇట్ ఈస్ సబ్జెక్టివ్. అంటే నువ్వు చెప్పే సబ్జెక్ట్ని ఇంప్రెస్ చేయడానికి స్టోరీలు చెప్పాలి కానీ అంటే ఏదో స్టోరీ చెప్తే వాళ్ళు వినలేరు. అంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి, అంటే నాలెడ్జ్ ఉండి, అంటే కమిట్మెంట్ ఉండి, నీకు ఆ సబ్జెక్ట్ మీద లోతైన అవగాహన ఉంటే నువ్వు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోగలవు. అంటే ఈ ఫ్యాక్టర్స్ను నువ్వు ప్లాన్లో ఇంప్లిమెంట్ చేయగలగాలి. అంటే ఈ ప్లాన్ చేసుకుంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయగలవు. సో ప్లాన్ యువర్ ప్రజెంటేషన్ వెరీ ఎఫెక్టివ్లీ విత్ దీస్ స్కిల్స్. So without plan, will be no success in presentation. So if you plan very well, you will be success. And the 3 key components of a good presentation. So structure, body language and movement, verbal delivery. So these are the 3 key components of a good presentation. So structure, ante what kind of format you are maintaining. Structure of your presentation. అంటే అసలు ఏముంది ప్రజెంటేషన్లో, అంటే కంటెంట్ ఏముంది, ఆ కంటెంట్ ఏముందో తెలవాలంటే నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ఆ కంటెంట్ని ఏ విధంగా నువ్వు క్రొనలైజ్ చేయాలి, కంటెంట్ని ఏ ఆర్డర్లో నువ్వు పెట్టాలి, నీ స్లైడ్స్ను ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలి, ఏ విధంగా అట్రాక్టివ్ చేయాలి. సో స్లైడ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అట్రాక్ట్ ద పీపుల్. సో ఇన్ఫర్మేషన్
మేబీ నువ్వు ఏదో స్లైడ్స్ ఫుల్గా నింపి ఇన్ఫర్మేషన్ ఇస్తే దే మే నాట్ రీడ్, బట్ అట్లీస్ట్ bullets wise and dialogues wise you need to focus. So like structure, body language and movement and verbal delivery. So structure is one important. Body language, నువ్వు బాడీ లాంగ్వేజ్ అండ్ మూమెంట్ అంటే నువ్వు స్టేజ్ మీద ఇస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ మీద ఏ హావభావాలు హంగులను నువ్వు ప్రదర్శిస్తున్నావు అంటే వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యు ఆర్ డూయింగ్, నీ స్ట్రక్చర్ ఏంటి, నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఏ విధంగా నువ్వు బాడీని మెలకువలు తిప్పుతున్నావు, లేదా నువ్వు అంటే ఒక సైడ్ నిలబడ్డావా, లేకపోతే ఒక కాలు మీద నిలబడ్డావా, ఒక చేతే ఊపుతున్నావా, లేకపోతే ఒక కంటితోట చూస్తున్నావా, లేకపోతే ఒక సైడే చూస్తున్నావా. సో ఇవన్నీ నీ బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే బాడీ లాంగ్వేజ్ అనేది ఇట్ ఇంప్రెస్ యువర్ బ్యాలెన్స్ అమాంగ్ ద పీపుల్. అంటే నీ బ్యాలెన్స్ని, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ని చూస్తుంది నీ బాడీ స్ట్రక్చర్, బాడీ లాంగ్వేజ్. నువ్వు ఏ విధంగా ప్రజెంట్ చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఒక బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్గా బాడీ లాంగ్వేజ్ ఉంటే నువ్వు ద పీపుల్ కెన్ అట్రాక్ట్ యూ. ఓకే, ద పర్సన్ ఈజ్ ఈజ్ ద స్ట్రాంగ్ పర్సన్, ఈ కెన్ డెలివర్ ఎఫెక్టివ్లీ అనే ఫీలింగ్ వల్ల నువ్వు తెప్పించాలి. సో వర్బల్ డెలివరీ నథింగ్ బట్ సేమ్ స్పీచ్. Verbal delivery is nothing but if you want to give the audience through the speech, through the speech, you give effective words, effective terminology, the relevant terminology whichever you are going to presenting. అంటే ఏ టాపిక్ని అయితే తీసుకున్నావో ఆ టాపిక్ సంబంధించిన టర్మినాలజీ, వర్డ్స్, లేకపోతే వొకాబులరీ యూజ్ చేసే లాంగ్వేజీ, సో లాంగ్వేజ్లో ఉన్న పోర్షనెస్, సో ఆల్ దిస్ షుడ్ బి వెరీ ఎఫెక్టివ్లీ యూటిలైజ్డ్. So you need to deliver very properly and very effectively by using the verbal skills. So verbal is nothing but the communication, language communications. Verbal is nothing but language communication. So in the language, which language is effectively using? So how to convincing by using this selective language. You may use Telugu, you may use go English, you may go other language. Whichever is the prescribed language is there for the particular task. So in that case, you need to go verbal communication very effective. And when preparing your presentation, in addition to the evaluating the technical content needed, you need to understand what type of speaker are you, what facts and fears of public speaking, your blueprint for delivery. So these are the main tasks. So ఏ type of speaker nu అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ స్పీకర్ ఆర్ యూ అంటే మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ విధమైన స్పీకర్వి, నువ్వు ఏ విధమైన అంటే అట్రాక్టివ్ చేసుకునే స్పీకర్వా, లేకపోతే కన్విన్స్ చేసే స్పీకర్వా, లేకపోతే ఎంటర్టైన్ చేసే స్పీకర్వా, సబ్జెక్ట్ డెలివరీ స్పీకర్వా, లేకపోతే నీ దగ్గర ఉన్న కంటెంట్ని బట్టి ఏ విధమైన స్పీకర్ని నువ్వే డిసైడ్ చేసుకోవాలి. వెదర్ యు ఆర్ గోయింగ్ టు సాటిస్ఫై ద పీపుల్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ గోయింగ్ టు డెలివర్ ఎఫెక్టివ్లీ ఆర్ నాట్. సో యూ నీడ్ టు go through all this content. And facts and fears of public speaking. So public speaking ante facts, figures ante means for example if you are going to a very large audience, not only for example in the meeting, if you are going to speaking in college functions, for example college functions lo for example మీరు మాట్లాడాలంటే మీ దిక్కున్న స్టూడెంట్స్ అందరినీ ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోగలరు అంటే ఏ ఫ్యాక్ట్స్ నువ్వు ప్రొజెక్ట్ చేయాలి, ఏ ఫిగర్స్ నువ్వు ప్రొజెక్ట్ చేయాలి. లేకపోతే నువ్వు ఒక స్టూడెంట్ ఉండి నువ్వు కాలేజీ కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నావు అనుకో, కల్చరల్ యాక్టివిటీస్లో నువ్వు నీ యాక్టివిటీస్ నువ్వు ప్రొజెక్ట్ చేయాలనుకో, ప్రొజెక్ట్ చేయాలంటే ఆ కల్చరల్ యాక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలి. లేకపోతే ఒక టెక్నికల్ ఫెస్ట్ ఉంది, లేకపోతే ఒక వర్క్షాప్ ఉంది, లేకపోతే ఒక హ్యాకథాన్ ప్రోగ్రామ్ ఉంది. అంటే ఈ ప్రోగ్రాంలలో నువ్వు ఏ విధంగా రాణించగలగాలి, ఏ విధంగా లీడర్షిప్ చేయగలగాలి అంటే యూ నీడ్ టు బి కమాండ్ ఆన్ దో సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ మీద ఆ చేసే టాస్క్లలో కంప్లీట్గా నీకు ఒక అవగాహన ఉండాలి, స్ట్రాంగ్ ఎవిడెన్స్ సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ ఉంటే నువ్వు ఎవరొచ్చినా ఎక్కడొచ్చినా నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయగలవు, వాళ్ళతో మాట్లాడగలవు, కమాండ్ చేయగలవు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ఏ కార్డియల్ రిలేషన్ విత్ ద పీపుల్ అండ్ ఎస్టాబ్లిష్ ఏ కార్డియల్ రిలేషన్ విత్ ద పీపుల్, లైఫ్ లాంగ్ రిలేషన్స్. ఒక కమ్యూనికేషన్ మాట్లాడుతున్నావు అంటే ఇట్ షుడ్ బి లాంగ్ లాస్ట్, దెర్ ఇస్ నో షార్ట్ టర్మ్ రిలేషన్స్, రైట్. మీరు ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే దాదాపు అందరితోటి లైఫ్ లాంగ్ రిలేషన్స్ ఉండాలి. సో లైఫ్ లాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పడాలంటే ఈ విధమైన మెలకువలు నువ్వు ప్రదర్శించాలి. సో దిస్ ఇస్ అ గుడ్ ప్రజెంటేషన్ కన్సిస్ట్ ఆఫ్ 3 key components. So if you take a topic content, body language movement, structure and verbal delivery. So this is a circle diagram. So in the circle diagram, if you see the structure and body language movement and verbal delivery, so the subcomponents are there. So based on this structure analysis, these clear structure analysis, introduction, body construction, body language and smooth functioning of the topic
and use of the visual aids, eye contact, deliberate structures and comfort and place, volume, use full vocal range. అంటే ఈ 3 ఆస్పెక్ట్స్లోనే మీ ప్రజెంటేషన్ అంతా ఆధారపడి ఉంటుంది. ఈ 3 ఆస్పెక్ట్స్ కనుక మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే, ఈ 3 కాంపోనెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా మీరు డెలివర్ చేయగలిగితే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ ఫినిష్డ్. సో మీన్స్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఈజ్ ఫినిష్డ్. సో ఇన్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్లో కానీ, సెమినార్ ప్రజెంటేషన్లో కానీ, అంటే గ్రూప్ ప్రాజెక్టులలో కానీ, లేకపోతే ఇంకేమన్నా కాలేజీలో ఉండే మీకు ఎవ్రీ సెమిస్టర్ ఉండే ప్రజెంటేషన్లో కానీ ఈ స్ట్రక్చర్ అనేది మీరు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మీరు చేసే ప్రజెంటేషన్స్లో ఈ స్ట్రక్చర్ని ఫాలో కావాలి. ఫాలో అయితేనే దెర్ విల్ బి ఎఫెక్టివ్ మేనర్ ఆఫ్ ప్రజెంటేషన్. సో వాట్ స్ట్రక్చర్ కంటైన్స్? సో స్ట్రక్చర్ అనేది మనం ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రక్చర్లో ఏముండాలి? సో ఇంట్రడక్షన్ ఫస్ట్ పార్ట్, అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు బి డెలివర్ ఇంట్రడక్షన్, అండ్ బిల్డ్ రిపోర్ట్ విత్ ఆడియన్స్, అండ్ స్టేట్ ప్రిఫరెన్సెస్ ఫర్ క్వశ్చన్స్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్, సెట్ స్టేజెస్, ప్రొవైడ్ అజెండా అండ్ ఆబ్జెక్టివ్స్, గ్రాబ్ దర్ అటెన్షన్, స్టేట్ ద బాటమ్ లైన్ అండ్ యువర్ కీ సపోర్టింగ్ పాయింట్స్. సో మీరు ప్రజెంటేషన్కి ఇంట్రడక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంట్రడక్షన్ అనేది ఎలా ఉండాలంటే అట్రాక్టివ్గా ఉండాలి, ఒక ఇంప్రెషన్ ఉండాలి. ఆ ఇంట్రడక్షన్లోనే ఒక ఇంప్రెషన్ ఏర్పడితే, అంటే ఓకే ఈయన చెప్పే సబ్జెక్ట్ దీని గురించి చెప్తున్నాడు అనేది, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాపిక్ తీసుకున్నారు అనుకోండి, టాపిక్ ఏంటంటే రాకెట్ సైన్స్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఎనీ అదర్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఏదైనా ప్రజెంట్ చేస్తున్నారు. ఆ టెక్నాలజీలో అట్రాక్టివ్నెస్ ఏంటంటే ఆ టెక్నాలజీ ఇంపార్టెన్స్ చెప్పాలి మీరు ఫస్ట్. ఆ టెక్నాలజీ ఇంపార్టెన్స్ మీరు చెప్పగలిగితే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అట్రాక్టివ్నెస్ ఏర్పడుతుంది. మరి లేకపోతే ఆ టెక్నాలజీకి సంబంధించిన స్టోరీ చెప్పండి ఒకటి. ఇంట్రడక్షన్లో ఒక టెక్నాలజీ, ఏదైతే టెక్నాలజీ మీరు చెప్పగలుగుతున్నారో ఆ టెక్నాలజీకి సంబంధించిన స్టోరీ చెప్పండి. ఆ స్టోరీ చెప్తే స్టోరీ టెల్లింగ్ విల్ ఇంపాక్ట్ మోర్. మీరు స్టోరీ చెప్తే అట్రాక్టివ్ అవుతారు. మీకు అట్రాక్ట్ అవుతారంటే వాళ్ళు ఇంప్రెషన్ ఏర్పడుతుంది, ఓకే ఇది ఏదో సంథింగ్ ఉంది తెలుసుకోగలగాలి అనే ఇంపార్టెన్స్ వస్తుంది. సో యూ నీడ్ టు గో ఫర్ ఇంట్రడక్షన్ వెరీ వెల్. అండ్ ప్రొవైడింగ్ అజెండా, ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆబ్జెక్టివ్స్ లేకుండా నీ ప్రజెంటేషన్ ఇవ్వలేవు. సో అట్లీస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రొవైడ్ వెరీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో ఆబ్జెక్టివ్స్ కంటెంట్ అనేది వెరీ ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలిగితే సో ఆటోమేటిక్గా వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓకే ఈ అంశం గురించి ఈయన చెప్పబోతున్నాడు, సో ఈయన చెప్పే అంశం అనేది మాకు సంబంధించిందే, ఓకే మనం వినగలము, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందనే ఫీలింగ్ వస్తుంది. సో మీరు కనుక ఆబ్జెక్టివ్స్ మెన్షన్ చేయకపోతే మీ ప్రజెంటేషన్లో, యువర్ ప్రజెంటేషన్ ఈజ్ వేస్ట్. సో ఆబ్జెక్టివ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆబ్జెక్టివ్ యు ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ యువర్ ప్రజెంటేషన్. సో మీ ప్రజెంటేషన్లో ఆబ్జెక్టివ్స్ అనేవి ఏ విధంగా ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు అనేది ఈ స్ట్రక్చర్లో మీరు మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ బాడీ ఆఫ్ యువర్ ప్రజెంటేషన్. అంటే ఒక ప్రజెంటేషన్ తీసుకుంటే అసలు దాంట్లో స్టెప్ బై స్టెప్ ఏం మెయింటైన్ చేయాలి, ఆ స్టెప్ బై స్టెప్స్ అనేదే మీ బాడీ ఆఫ్ ప్రజెంటేషన్. ఆ బాడీ ఆఫ్ ప్రజెంటేషన్లో ఉండే అంశాలు ప్రధానంగా ఏంటంటే డెలివరీ యువర్ మెసేజ్ లాజికల్లీ అండ్ స్ట్రక్చర్డ్, యూజ్ అప్రోప్రియేట్ anecdotes and examples and illustrate key points, establish credibility, connect with audience. So this is the body of your presentation. అంటే లాజికల్ అండ్ స్ట్రక్చరల్. సో లాజికల్ స్ట్రక్చరల్ మెయింటెనెన్స్ ఉండాలి. అంటే లాజికల్ అంటే బాడీ ఈజ్ గోయింగ్ టు బి నథింగ్ బట్ అంటే సమ్ ఫిగర్స్, ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు కంట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ బాడీలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా మీరు ఒక అంటే ప్రొసీజర్ ఏంటి, ఆ ప్రొసీజర్లో మీరు ఇంప్లిమెంట్ చేసే మెథడ్స్ ఏంటి, లేకపోతే ఏ టెక్నాలజీ దీన్ని ఇంపాక్ట్ అవుతుంది, దీనికి ఉన్న టెక్నాలజీ ఏ విధంగా మనం మార్చొచ్చు అనే ఈ బాడీలో మీరు అంతా ఇన్ఫర్మేషన్ కంపోజ్ చేయాలి. ఆ కంపోజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం అట్రాక్టివ్గా, ఒక ఇన్ఫర్మేటివ్గా, అంటే చూసే వాళ్ళకు అంటే చూడదగినదిగా, అంటే దాదాపు ఆల్మోస్ట్ ఇంప్రెసివ్ కంటెంట్ అనేది మీరు ప్రజెంట్ చేయాలి. సో ఇంప్రెసివ్ కంటెంట్ కమింగ్ ఫ్రమ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్. అంటే మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ, జర్నల్స్ కానీ, లేకపోతే లేటెస్ట్ వెబ్సైట్స్ కానీ, టెక్నాలజీ మీద వచ్చే అప్డేట్స్ కానీ అప్ టు డేట్ మీరు రెఫర్ చేయగలిగితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీకు రావాలి అంటే, అప్ టు డేట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలంటే లేటెస్ట్ టెక్నాలజీస్, మ్యాగజైన్స్, జర్నల్స్ అండ్ రెఫర్ చేయాలి. ఇవన్నీ రెఫర్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అండ్ ఫస్ట్ ఈజ్ స్ట్రక్చర్, సెకండ్ ఈజ్ బాడీ, థర్డ్ వన్ ఈజ్ కంక్లూజన్. సో మీకు స్ట్రక్చర్లో మీరు మెయింటైన్ చేయగలిగారు, ఏ ఆస్పెక్ట్స్ అనేవి మెయింటైన్ చేయగలిగారు, బాడీలో కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలిగారు, అండ్ కంక్లూజన్. సో మనకు ఎవ్రీ సినిమా అనేది కంక్లూజన్ ఇంపార్టెంట్, క్లైమాక్స్ ఇంపార్టెంట్. సో సినిమాలో క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంటో మీ ప్రజెంటేషన్లో ఈ కంక్లూజన్ కూడా అంత ఇంపార్టెంట్. అంటే క్లైమాక్స్ ఎఫెక్టివ్గా లేకపోతే కంక్లూజన్ ఎఫెక్టివ్గా లేనట్టే.
అంటే ఆ క్లైమాక్స్ని, ఆ కంక్లూజన్ని ఎఫెక్టివ్గా ఆడియన్స్కి రీచ్ చేయాలంటే సమ్ పాయింట్స్ మనం మెయింటైన్ చేయాలి. సో కంక్లూజన్, రిస్టార్ట్ బాటమ్ లైన్ అండ్ కీ సపోర్టింగ్ పాయింట్స్. ఫర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, హూ వాంట్స్ మోర్ డీటెయిల్స్, నాట్ ఎనీ క్వశ్చన్స్. ప్రాంప్టింగ్ ఫర్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ ఐ ఆఫెన్ హియర్ ఈజ్. సో మీరు ఏం చేయాలంటే కంక్లూజన్లో ఒకసారి మళ్ళీ రివిజన్ చేయాలి. రివిజన్ చేయాలంటే ఏదైతే మీరు ఇంతవరకు చెప్పిరో ఆ పాయింట్స్ అన్నీ ఒకసారి రివిజన్ చేయాలి. అంటే ఫస్ట్ నుంచి మీరు ఏదైతే ప్రజెంటేషన్ చేసిరో ఆ ప్రజెంట్ చేసిన పాయింట్స్ని కంక్లూజన్లో ఫుల్ఫిల్ అయినాయా లేదనేది ఒకసారి రివర్క్ చేసుకోవాలి. ఒకసారి మీరు కనుక మీరు ఆ ప్రజెంటేషన్ ఉన్న పాయింట్స్ అన్నీ మీరు ఎండ్ స్లైడ్లో హైలైట్ చేయగలిగితే అగైన్ యూ ఆర్ గోయింగ్ టు బి సమ్మరైజింగ్ విత్ యువర్ గుడ్ ఇంప్రెషన్ అండ్ గుడ్ క్వాలిటీ అవుట్పుట్స్. సో ఈ అవుట్పుట్స్ అన్నీ మీరు సమ్మరైజేషన్లో మీరు కనుక ఉంటే సో కంక్లూజన్ విల్ బి ఎఫెక్టివ్. అండ్ క్వశ్చన్స్ ఆర్ గ్యారంటీడ్. సో మీరు ఒకటే విధంగా వన్ వేలో ప్రజెంటేషన్ చేస్తే దట్ ఈస్ నో యూజ్ఫుల్. సో ప్రజెంటేషన్ విల్ బి మ్యూచువల్ ఇంటరాక్షన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్స్ యూ మస్ట్ ఆస్క్ ద ఆడియన్స్ ఎనీ క్వశ్చన్స్. సో if they will ask the questions, you are ready to give the answers in your way and your convincing way. అంటే మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. ఆన్సర్స్ సమ్ టైమ్ దే విల్ ఆస్క్ సమ్ డిఫికల్ట్ క్వశ్చన్స్. సో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆల్సో యూ నీడ్ టు బి అంటే ఎస్కేప్ కాకూడదు. వాళ్ళని ఏ విధంగా మనం కన్విన్స్ చేయాలి, ఏ విధంగా మనం ఆన్సర్ చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేయాలనేది నేర్చుకోవాలి. అంటే ఇఫ్ యు ఆర్ గివింగ్ ఆన్సర్ విత్ ఏ సాటిస్ఫాక్షన్ మోడ్, దెన్ ఓన్లీ యు ఆర్ able to manage the people, those who are opposing you, those who are facing challenges. సో ఇన్ దట్ కేస్ కంక్లూజన్ టైంలో మనం చాలా క్రిటికల్ ఇష్యూస్ నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే క్రిటికల్ ఇష్యూస్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కంక్లూజన్ టైంలో యూ కెన్ ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ టైంలోనే మనం ఇచ్చే ఆన్సర్ని బట్టి మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఏ విధంగా మనం రాబోయే ఫ్యూచర్లో ఏ విధమైన పీపుల్ని మనం ఫేస్ చేయగలము, ఏ విధమైన పీపుల్స్ని మనం కన్విన్స్ చేయగలం అనేది కంక్లూజన్లో మీరు ఆల్రెడీ ఒక ఓవర్వ్యూకి రావచ్చు. కంక్లూజన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ప్రజెంటేషన్. సో ఇన్ దట్ కేస్ యూ నీడ్ టు బి ఫాలో దీస్ పాయింట్స్. సో 3 aspects we have discussed. So again, if you go in detailed about introduction, start with an objective. So what objective contains? So objectivesలో ఏముండాలి? So who I am, why I am here, why is this important, and how will you accomplish my objective? So for example, if you take who I am, in ప్రజెంటేషన్లో ఏముండాలి? మీ పేరు, మీ రోల్ నంబరు, మీ బ్రాంచ్, అట్లీస్ట్ యూ నీడ్ టు ప్రజెంట్. సో హూ ఐ యామ్ అనే ప్రజెంటేషన్లో నీకు కనబడాలి. అండ్ డిక్లేర్ ఆబ్జెక్టివ్స్ ఎట్ ఎక్స్పెక్టేషన్స్. సో ఆబ్జెక్టివ్స్ అనేది వాట్ ఐ యామ్ హియర్ అంటే ఏం ప్రజెంట్ చేయకపోతున్నావు, నువ్వు ఆబ్జెక్టివ్స్ని ప్రజెంట్ చేయకపోతున్నావు, ఆ ఆబ్జెక్టివ్స్ని ఏ విధంగానూ డిక్లేర్ చేయగలుగుతున్నావు. సో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రతి ఆడియన్స్కి. సో ఏం నేర్చుకోవచ్చు మనం? నీ ప్రజెంటేషన్ హాఫ్ అన్ అవర్ కూర్చుంటున్నారంటే దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం, రైట్? సో దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్ మీన్స్ దే నీడ్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ రావాలంటే నీ ఆబ్జెక్టివ్స్ డిక్లరేషన్ ఉండాలి. నీ ఆబ్జెక్టివ్ డిక్లరేషన్ అంటే దే విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. సో దే విల్ గో విత్ సాటిస్ఫాక్షన్ మైండ్. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ఆబ్జెక్టివ్ క్లియర్లీ, దే విల్ గెట్ బోర్. So these are the important points you need to focus in introduction. So body structure, this is the body structure points. What are the points you are going to maintain? So deliver the main day idea, transition well, be flexible on a course, review benefits and main idea. So tell audience what you are going to tell them and tell them again. So you need to tell again and again what you are going to tell about. So until they understand. So move through the presentation by using phrases such as, now we will review some dialogues you need to mention in the presentation. If there are no more questions, we will now move on to. So in the middle of the presentation also you can ask any doubts. So if you interact such kind of activities during the presentation, so people they will not get bored. So you interrupt them. So any questions? Are you following me? Are you able to understand? At least what slides you are following, whether you are carried out information or not, such type of questions you need to interact with the people. So then only they will get audience, they will not get bored. So if you one way నేను చెప్పుకుంటా పోతా ఉంటే they will వింటా ఉంటారంటే that is not a effective presentation. So interact with the people, go around the people and interact with them in the presentation and tell them what is important of your presentation, what kind of projection you are going to presenting, and go to around the people and interact with them and move in the audience and interact with them and present. So that is, sticking to the board is not important, sticking to the stage is not important.
సో ఒకటే ప్లేస్లో ఉండి మనం ప్రజెంటేషన్ ఇస్తామంటే కుదరదు. సో యూ నీడ్ టు గో డిఫరెంట్ ప్లేసెస్ and interact with them and interact some audience opinions and your presentation is very well comes out of very well. So conclusion, revisit the objectives and provide the structural closing. So as I told, review, summarize main elements of the presentation as they relate to the original objective, especially statement. If applicable, highlight is the key point and crucial element of the audience to take away. So that is what is the crucial element to take away by this presentation, the audience should know. Next steps and call to action. So to wrap up or to sum up, and that is one more thing, and questions and closures. Thanks to the all audience. So like you need to interact at the end of the stage, you need to interact something. Okay, thank you for your patience listeners. Thank you for your, for example, contributing your valuable time to follow me. So some such kind of words you need to express it at the end of the conclusion. So like then only they'll go out with a positive mood, positive attitude. So then only they'll get something, feel something, they got information. So if you are not say this kind of say this kind of words, so they'll get some, they will not get in touch with you. So definitely, so at the end of the session, after the session, go around with them and interact with them and what kind of information they received or not. So at least you need to interact with them whether the presentation is satisfied or not. So then only you will get info. People they will tell facts only. So then only you will get some good impression on the listeners. So these are the, till now we have seen verbal communications and another non-verbal communication. So students, so verbal communications are very important. So play a vital role in this presentation skills. So as I told, structure, body and conclusion very much important. So in this case, if you satisfy these three basics, so then only your content is ready, your information is ready to deliver something. సో ఈ విధంగా ఏమవుతుందంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా దగ్గరికి వస్తుంది. వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు కనుక కరెక్ట్ ఆర్డర్లో పెట్టి, స్ట్రక్చర్లో పెట్టి, తర్వాత ఒక ఫార్మాట్లో పెట్టి, అంటే ఏ విధంగా నువ్వు ప్రజెంట్ చేయగలను అనే ఇన్ఫర్మేషన్ అంతా మీకు దగ్గరికి వచ్చినప్పుడు యు ఆర్ రెడీ టు బీ ప్రజెంట్. సో మీరు ప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. సో తర్వాత వచ్చే అంశం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉన్నది, బట్ యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్, బట్ హౌ టు ప్రజెంట్ ఇన్ నాన్ వర్బల్లీ. సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ ఆర్ వెరీ ప్లేస్ అనే విటల్ రోల్. సో అదేంటంటే నలుగురిలో నువ్వు ఎలా మెదగాలి, నలుగురిలో నువ్వు ఎలా ప్రజెంట్ చేయగలగాలి, లేకపోతే నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, నీ మూమెంట్స్ ఏంటి, నీ హ్యాండ్ స్ట్రక్చర్ ఏంటి, నువ్వు గెస్చర్ ఏంటి, లేకపోతే నీకు ఏ విధమైన ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ ఉపయోగించాలి, లేకపోతే ఏ విధమైన నీకు ఎఫెక్టివ్ మెషినరీ కావాలి ప్రజెంటేషన్స్కి, ఇవన్నీ నెక్స్ట్ ప్రజెంటేషన్లో చూద్దాము. సో డెఫినెట్లీ ద స్టూడెంట్స్ యూ నీడ్ టు బి గో అవేర్ అబౌట్ దిస్ verbal skills and you need to be have a content information thoroughly, then only you will be success. Thank you.